తాటి పేస్ట్ అండి ఇది. ఈ పేస్టు ఎలాగా తాటిగారెలు వేస్తానండి. ఇప్పుడు నేను ఎలాగ వేయాలన్నది మీకు చూపెడతానండి. ఈ కాయలు రెండు కాయలండి ఇది. ఇప్పుడు నేను ఎలా చేయాలి, 2 కప్పులు పేస్ట్ అండి ఇది. 4 కప్పులు వరిపిండి వేయాలండి. ఇది కప్పున్నర బెల్లంతో వేయాలండి. యాలక పొడి ఒక 5 కాయలు యాలక పొడి అండి. ఈ నెయ్యి అండి ఇది. ఈ నెయ్యి ఒక 5-6 స్పూన్లు వేయాలండి. ఇది మీకు విధానం ఎలా కలపాలో చూపెడతారండి. ఇది ఇదిగోండి, ఇంకా పడుతుందండి వరిపిండి. ఇదంతా వేసేయచ్చండి. యాలక పొడి కూడా వేసేయచ్చండి. నెయ్యి కూడా వేయాలండి. ఒక 5 స్పూన్ల దాకా పడుతుందండి నెయ్యి. సరిపో కలిపేసానండి నేను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ కప్పుతోటి ఉన్న పేస్ట్ 2 కప్పులు ఉందండి. నేను చెప్పాను కదండి, వరిపిండి దీంట్లో తీసుకున్నాను, బెల్లం ఇందులో తీసుకున్నాను. ఈ 2 కప్పులు పేస్ట్ అయితే 4 కప్పులు వరిపిండి వేయాలండి. కప్పున్నర బెల్లం తురు వేయాలి. ఒక 5 స్పూన్లు నెయ్యి వేయాలి. యాలకి పొడి 5 కాయలు పొడించేసి వేయాలి. కలిపేసి విధానం ఎలా వండాలో కూడా మీకు చూపెడతానండి. ఈ తాటిగారెలు అంటారండి. ఇదిగోండి, నేను ఇప్పుడు తాటిగారెలు వేస్తున్నాను. గ్యాస్ వెలిగిస్తున్నానండి. బాగా పెట్టుకుంటానండి. నూనె పోసుకుంటున్నానండి. ఈ కవర్ ఉంది కదండి, ఈ కవర్ మీద కొద్దిగా నూనె రాసుకునండి. ఈ నూనె ఒత్తి పెట్టుకునండి. ఇది చిన్న చిన్న ముద్దలు చేసుకుని నూనె కాగానండి. ఇదిగోండి, ఇంత పలసగా చెయ్యాలండి గారి. చిన్న ఇలా కన్నం పెట్టండి, ఇలా తీసి అలా వేయండి. పలసగా చేస్తేనే బాగుంటుందండి. ఈ నిలవ కూడా ఉంటాయండి గారెలు. ఈరోజు తింటే అదో కండ్రగా ఉంటాయండి. ఈ ఆలేసుకున్నాయి రేపు తింటే చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం నూనె ఇలా ఒత్తి పెట్టుకుంటే ఇంకా ఈ కొద్ది ఐలోని కాకుండా సిమ్లోని కాకుండా ఏగితే అండి చక్కగా బాగుంటాయి. అయిపోయినాయండి, ఏగిపోయినాయి. ఇది తీసేస్తున్నాను నేను తీసేస్తున్నానండి. ఈ మెత్తగానే ఉంటాయండి. దోరగా దాకా ఉంచుకుంటే బాగుంటాయి.
ఇగోండి తాటికాయలు రెడీ అండి, చేసినవి. మీకు చెప్పాను కదండి ఎలాగ వేయాలన్నాయి, కొలత అవి చూపించాను కదా మీకు. ఆ ప్రకారంగా మీరు చేసుకుంటే మీకు చూపించిన పిండి ఇది ఇంతవరకు ఇన్ని అవనియండి, ఇన్ని గారెలు అవుతాయండి. ఈ 2-3 రోజులు అలా నిల్వ ఉంటాయండి. ఈ రోజు చేసుకున్నవి రేపు తింటే ఇంకా బాగుంటాయండి. ఈ రోజు చేసుకుని తిని కంట రేపు ఎల్లుండి అలా తింటే బాగుంటాయండి. ఉంటాయండి, చూడండి ఎంత బాగున్నాయో స్మూత్గా. ఇగోండి బాగుంటాయండి, చాలా బాగుంటాయండి తింటేని.